Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil. Camera, lights, camera and education, right? Yeah, in this particular video ఈ పర్టికులర్ వీడియోలో మనం సైట్స్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ చాలా వరకు చాలా మంది సైట్స్ డాక్యుమెంట్ అంటే వినుంటారు, బట్ లెట్స్ డిస్కస్ వాట్ ఇస్ సైట్స్ డాక్యుమెంట్ అనేసి. లైక్ హాలీవుడ్ లో, బాలీవుడ్ లో, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు, బట్ చాలా మంది ఇది వినుండ్రు సైట్స్ డాక్యుమెంట్ గురించి. సో సైట్స్ డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 1 minute, guys. 1 minute, 1 minute. సో యా కాల్ వచ్చిండే. సో బేసికల్లీ ఈ పర్టికులర్ వీడియోలో సైట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సైట్ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ సైట్స్ గురించి. చాలా మందికి తెలియదు, లైక్ చాలా మంది టర్మినాలజీ వాడరు సైట్స్ డాక్యుమెంట్ ఆర్ అట్లానే. బట్ ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది, మీరు వాడుతూనే ఉంటారు, బట్ దాని సైట్స్ అని మీకు తెలియదు అని చెప్పేసి. సైట్స్ డాక్యుమెంట్ డెఫినేషన్ చూస్తే సైట్స్ ఆర్ ప్రింటెడ్ manuscripts యూజువల్లీ జస్ట్ ఫ్యూ పేజెస్ కంటైనింగ్ ఓన్లీ. ఇది మీరు చదువుకోండి, ఈ ఫార్మల్ డెఫినేషన్, ఈ టెక్నికల్ డెఫినేషన్ మీరు చదువుకోండి. బట్ క్లియర్గా చెప్పాలంటే సైట్స్ డాక్యుమెంట్ ఏంటిదంటే, ఈ రోజు April 14th అనుకుందాం, ఈ రోజు April 14th ఆర్ April 15th, లెట్స్ అజ్యూమ్ టుడే ఇస్ April 14th ఆర్ April 15th, రైట్? స్క్రిప్ట్ లో 75 సీన్స్ ఉంటాయి, రైట్? స్క్రిప్ట్ లో 75 సీన్స్ ఉంటాయి, బట్ ఈ రోజు షూట్ చేయాల్సిన సీన్స్ 9th సీన్, 27th సీన్ యాజ్ వెల్ యాజ్ 51st సీన్. సో ఈ సీన్స్ ఈ రోజు షూట్ చేయాలనుకుందాము, రైట్? సో ఈ 9th సీన్ ని సపరేట్ చేస్తాం. 9th సీన్ పేపర్స్ ఉంటాయి కదా, 9th సీన్ పేపర్స్ ని సపరేట్ పెడతాం. 27th సీన్ ని సపరేట్ పెడతాం, యాజ్ వెల్ యాజ్ 51st సీన్ ని సపరేట్ పెడతాం. ఎందుకంటే ఇవి ఈ రోజు షూట్ చేయాల్సిన సీన్స్. ఆ మూడింటిని సపరేట్ చేసి ఒక డాక్యుమెంట్ చేస్తాం. పిన్ను కొట్టడము, లేకపోతే ఫైల్ స్టిక్ లో పెట్టడము. సో ఫైల్ స్టిక్ లో పెట్టేసి యాక్టర్స్ కి, క్రూ మెంబర్స్ కి ఇచ్చేస్తాం. సో దట్ ఆ టీం వాళ్ళు పర్ఫెక్ట్లీ అలైన్ ఉంటారు. ఈ రోజు ఏం షూట్ జరిగిందో, ఈ రోజు ఏం షూట్ జరుగుతుందో, వాట్ రిలేటెడ్ స్క్రిప్ట్ పేపర్స్ మాతో ఉన్నాయి అని చెప్పేసి. సో బేసికలీ సైట్స్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈ రోజు పర్టికులర్ డే రోజు ఏదైతే షూట్ జరుగుద్దో ఆ పర్టికులర్ సీన్స్ ని మాత్రమే తీసుకెళ్లి డాక్యుమెంట్ చేసి క్రూకి లేకపోతే క్యాస్ట్ కి ఇవ్వడమే సైట్స్ డాక్యుమెంట్ అంటారు, రైట్? సో ఇది మీరు కూడా ఫాలో అవుతుంటుంది, కానీ మీకు ఇది సైట్స్ అని తెలియదు, అంతే. సైట్స్ టర్మినాలజీ అని తెలియదు. సో బేసికల్లీ మళ్ళీ చెప్తా గైస్, ఈ రోజు షూట్ ఉంది April 14th, ఈ రోజు 9th సీన్, 27th సీన్ యాజ్ వెల్ యాజ్ 51st సీన్ షూట్ చేస్తా. సో బేసికల్లీ మొత్తం స్క్రిప్ట్ ఇవ్వకుండా యాక్టర్స్ కి లేకపోతే క్రూకి నేను ఓన్లీ 9th సీన్, 27th సీన్, 51st సీన్ సపరేట్ గా ఆ సీన్ పేపర్స్ తీసేసి బేసికలీ వాటిని డాక్యుమెంట్ చేసేసి, లేదా పిన్ కొట్టేసి, లేకపోతే ఒక ఫైల్లో పెట్టేసి క్రూ క్యాస్ట్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దాన్నే సైట్స్ డాక్యుమెంట్ అంటారు. సో యా, ఇది సింపుల్ గా చెప్పాలంటే అదే సైట్స్ డాక్యుమెంట్, మీరు ఏదో అనుకోకండి. బట్ ఈ టర్మినాలజీ మీకు కొత్త, అంతే. క్లియర్ గా వినండి, మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది ఈ టర్మినాలజీ యాజ్ వెల్ యాజ్ ఈ వర్క్ తెలుస్తే. సో యా, సో మళ్ళీ చెప్తా గైస్, సైట్స్ డాక్యుమెంట్ మళ్ళీ చెప్తా, మళ్ళీ క్లియర్గా ఏనండి. సో సైట్స్ డాక్యుమెంట్ అంటే ఏం లేదు, ఈ రోజు పర్టికులర్ డే షూట్ జరుగుతుంది. ఈ పర్టికులర్ డే షూట్ అప్పుడు ఏమైతే సీన్స్ ఉన్నాయో ఆ సీన్స్ ని మాత్రమే ఈ పర్టికులర్ డేలో షూట్ చేస్తాం కదా, ఆ సీన్స్ ని మాత్రమే డాక్యుమెంట్ చేసేసి, లేదా ఆ సీన్స్ ని మాత్రమే పిన్ కొట్టేసి, లేదా ఫైల్లో పెట్టేసి క్యాస్ట్ అండ్ క్రూకి డిస్ట్రిబ్యూట్ చేయడమే దాన్నే సైట్స్ డాక్యుమెంట్ అంటారు. అట్లా వాటిని పిన్ కొట్టి డాక్యుమెంట్ చేస్తాం కదా, వాటిని సైట్స్ డాక్యుమెంట్ అంటారు. వాటిని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం టూ పర్టికులర్ క్రూ అండ్ క్యాస్ట్, ఎవరెవరికి కావాలనో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. సో దాన్ని సైట్స్ డాక్యుమెంట్ అంటాం. పర్పస్ ఆఫ్ సైట్స్ అని చెప్పిన కదా, సైట్స్ డాక్యుమెంట్ అంటే లైక్ పర్టికులర్ డేకి సంబంధించిన సీన్స్ ని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో కీప్ ద ఎంటైర్ టీమ్ అలైన్డ్ ఆన్ ద సేమ్ డేస్ షూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు షూట్ జరుగుతుంది, టీం మొత్తానికి ఒక ఐడియా ఉంటుంది, ఈ రోజు ఈ ఈ సీన్స్ ని మాత్రమే, ఈ పర్టికులర్ సీన్స్ ని మాత్రమే షూట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో అట్లా సైట్స్ డాక్యుమెంట్ ఇవ్వడం వల్ల మొత్తం స్క్రిప్ట్ చదువుకొని 9th సీన్ ఎక్కడ ఉన్నది, 27th సీన్ ఎక్కడ ఉన్నది, 51st సీన్ ఎక్కడ ఉన్నది, టైం వేస్ట్ అదంతా. సో బేసికల్లీ నువ్వు సపరేట్ చేస్తావు, సెగ్రిగేట్ చేసేసి ఆ ఆ పర్టికులర్ డే సీన్స్ ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం అన్నమాట. సో అట్లా మనకు టైం సేవ్ అవుతుంటుంది, టీం అలైన్ ఉంటుంది, టీం మొత్తం సేమ్ పేజ్ మీద ఉంటుంది. సేమ్ పేజ్ ఇన్ ద సెన్స్ టీమ్ విల్ బి అలైన్డ్, రైట్? సేమ్ పేజ్ మీద ఉంటుంది. ఆ రోజు ఏం పర్టికులర్ షూట్ జరుగుతుంది, ఏం పర్టికులర్ సీన్స్ షూట్ జరుగుతుంది అని చెప్పేసి. సో టీం మొత్తం సేమ్ పేజ్ మీద ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఎక్కడ జరగదు, టైం వేస్ట్ కూడా జరగదు. స్క్రిప్ట్ మొత్తం చదివే బదులు ఆ పర్టికులర్ డే సీన్స్ మన చేతిలో ఉంటే టైం వేస్ట్ కూడా ఉండదు కదా, రైట్? సో హెల్ప్స్ యాక్టర్స్ రిహార్స్ దేర్ లైన్స్ అండ్ ఎమోషనల్ బిట్స్. సో
యాక్టర్స్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తావు. క్రూకే కాదు, యాక్టర్స్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తావు, రైట్? క్రూలో ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తావు కూడా నెక్స్ట్ స్లైడ్స్ లో విందాము, నెక్స్ట్ స్లైడ్స్ లో తెలుసుకుందాము. సో నువ్వు క్రూకే కాకుండా యాక్టర్స్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తావు, రైట్? యాక్టర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళు రిహర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ఉంది, టోటల్ స్క్రిప్ట్ ఉంది, కానీ నైన్త్ పేజ్కి వెళ్ళి నైన్త్ పేజ్ లో ఉన్న డైలాగ్స్ ఇక్కడ ఉన్నాయని చూసుకునే బదులు డైరెక్ట్ నైన్త్ పేజ్, నాట్ నైన్త్ సీన్ లో ఉన్న డైలాగ్స్ ఇక్కడ ఉన్నాయో చూసుకునే బదులు డైరెక్ట్ నైన్త్ పేజ్ ఆర్ నైన్త్ సీన్ ఇచ్చేస్తే వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోతుంది, వాళ్ళు ఈజీగా రిహార్స్ చేసుకోగలరు, వాళ్ళకి టైం వేస్ట్ ఉండదు, వెంట వెంటనే రిహార్స్ చేసుకోగలరు. దే కెన్ గో ఇన్ టు దేర్ క్యారెక్టర్, రైట్? అదే స్క్రిప్ట్ మొత్తంలో వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా చిరాకు ఇస్తుంది. సో బేసికల్లీ యాక్టర్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. హెల్ప్స్ ఏడీస్, స్క్రిప్ట్ సూపర్వైజర్స్ అండ్ డిఓపీస్ ఫాలో కంటిన్యూటీ. సో బేసికలీ కంటిన్యూటీ ఫాలో చేయడానికి కూడా ఈ సైట్స్ అనేవి యూజ్ వస్తాయి, ప్రతి క్రూ మెంబర్ కి యూజ్ వస్తుంది గైస్. సో లైక్ ఆర్ట్ డైరెక్టర్ దగ్గర సైట్స్ డాక్యుమెంట్ ఉండడం వల్ల ఆ రోజు పర్టికులర్ సీన్స్ కి ఎట్లాంటి ప్రాపర్టీస్, ఎట్లాంటి ఆర్ట్ ప్రాపర్టీస్ పెట్టాలో ముందే ప్లాన్ చేసుకుంటాడు, రైట్? ఆల్రెడీ ఉంటాయి కానీ ప్లాన్ చేసుకుంటాడు ముందే, లైక్ ఏ టైంకి ఏ ప్రాపర్టీస్ పెట్టాలి, ఏ టైంకి ఏ ఆర్ట్ సెట్ పెట్టాలి అని చెప్పేసి. సేమ్ గోస్ విత్ కాస్ట్యూమర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సైట్స్ డాక్యుమెంట్ వల్ల నైన్త్ సీన్ లో కాస్ట్యూమ్స్ కి ఇట్లాంటి డైలాగ్స్, సారీ ఇట్లాంటి డ్రెస్సెస్ ఇవ్వాలి. 27 సీన్ లో క్యారెక్టర్స్ కి ఇట్లాంటి డ్రెస్సెస్ ఇవ్వాలి. 51st సీన్ లో క్యారెక్టర్స్ కి ఇట్లాంటి డ్రెస్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి బేసికలీ అట్లా కాస్ట్యూమర్స్ కూడా ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు సైడ్స్ డాక్యుమెంట్ రావడం వల్ల. బట్ ఫుల్ స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ఈ రోజు ఏం స్కీన్ రా అని చెప్పేసి నైన్త్ సీన్ బదులు ఎయిత్ సీన్ చదివేసి ఎయిత్ సీన్ కాస్ట్యూమ్స్ రెడీ చేశాను అనుకో, బొక్క చాలా టైం వేస్ట్ అవుతుంది. సో బేసికల్లీ సైట్స్ ని మంచిగా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ మిగతా క్రూ మెంబర్స్ కూడా యూజ్ వస్తుంది. స్క్రిప్ట్ సూపర్వైజర్, ఏడీసీ ఇన్ ద సెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ట్ సూపర్వైజర్ ఇన్ ద సెన్స్ హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ కంటిన్యూటీ గురించి టేక్ కేర్ చేసుకుంటాడు. విల్ బి లెర్నింగ్ అబౌట్ స్క్రిప్ట్ సూపర్వైజర్ ఆల్సో. అతని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, మినిమం ఒక 30-40 నిమిషాలు మాట్లాడుకుందాం స్క్రిప్ట్ సూపర్వైజర్ గురించి. నెక్స్ట్ డిఓపి గురించి కూడా, లైక్ డిఓపి టీం గురించి మొత్తం మాట్లాడుకున్నాం కదా. సో యా, సో బేసికలీ సైట్స్ ఉండడం వల్ల క్రూ మెంబర్స్ కి, క్యాస్ట్ మెంబర్స్ కి అందరికి చాలా యూజ్ వస్తుంది, యాజ్ వెల్ as టైం సేవ్ అవుతుంది, రైట్? టైం వేస్ట్ కాదు. నెక్స్ట్, మేక్ ఇట్ ఈజీ టు రిఫర్ టు కీ సీన్స్ వితౌట్ క్యారింగ్ ద ఫుల్ స్క్రిప్ట్. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఫుల్ స్క్రిప్ట్ క్యారీ చేసే బదులు కీ సీన్స్ ని మాత్రమే, కీ సీన్స్ దట్ పర్టికులర్ డే రోజు ఏమేమి షూట్స్ జరుగుతుందో, ఏమేమి సీన్స్ షూట్ జరుగుతుందో ఆ పేజెస్, ఆ సీన్స్ మాత్రమే ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్, రైట్? సో ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేసుకుంది అదే ఈ పాయింట్ లో చెప్పింది, మేక్స్ ఇట్ ఈజీ టు రిఫర్ టు కీ సీన్స్. సో ఈ కీ సీన్స్ ని రిఫర్ చేసుకోవచ్చు, ఆ రోజు పర్టికులర్ డే షూట్ లో ఏమైతే సీన్స్ జరుగుతున్నాయో వాటినే రిఫర్ చేసుకోవచ్చు, మనం ఆ సీన్స్ నే రిఫర్ చేసుకోవచ్చు మొత్తం స్క్రిప్ట్ ని బదులు. సో బేసికల్లీ ఇది సైట్స్ పర్పస్ అన్నమాట. సైట్స్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆ రోజు ఏం షూట్ జరుగుతుందో ఆ సీన్స్ మాత్రమే డాక్యుమెంట్ చేయడం, దాన్ని సైట్స్ డాక్యుమెంట్ అంటారు. ఆ డాక్యుమెంట్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, క్రూ అండ్ క్యాస్ట్ కి, రైట్? సో యా, సెట్ వర్సెస్ బేస్ వర్సెస్ లొకేషన్, దట్స్ వేర్ ఐ కెనాట్ సెట్ డ్యూ టు జూమ్ పాపప్ గైస్, జూమ్ పాపప్ వల్ల చూడలేకపోతున్నా. బట్ డిఫరెన్స్ ఏంటిదంటే, డిఫరెన్స్ సెట్ బేస్ వర్సెస్ లొకేషన్. సో బేసికల్లీ ఎందుకు ఇది పెట్టిందంటే, సైట్స్ డాక్యుమెంట్ అనేవాడు, సైట్స్ డాక్యుమెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది మన ఇంటర్నేట్ దగ్గరనే ఉంటుంది, క్లాపర్ బోర్డర్ దగ్గరనే ఉంటుంది, క్లాపర్ లోడర్ దగ్గరనే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ వీడియో సైట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో ఇంటర్నేట్ రెస్పాన్సిబిలిటీ ఒక క్లాప్ బోర్డ్ మాత్రమే కాదు, హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ సైట్స్ టు, సైట్స్ డాక్యుమెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకు ఇది పెట్టినంటే చెప్తా, ఎందుకు ఈ స్లైడ్ పెట్టినంటే సెట్ వర్సెస్ బేస్ వర్సెస్ లొకేషన్. సో బేసికల్లీ సైట్స్ డాక్యుమెంట్ అనేది ఈరోజు షూట్ 6 కనుకో, 6 లోపు యాక్టర్స్ అండ్ క్రూ అందరి చేతిలో సైట్స్ ఉండాలి. సో బేసికల్లీ మన ఇంటర్నేడి అనేవాడు ఉంటాడు కదా, మన ఇంటర్నేడి ఆర్ యూ కెన్ సే క్లాపర్ లోడర్, రైట్? క్లాపర్ లోడర్ ఆర్ ఇంటర్నేడి. అతను ఏం చేస్తాడంటే, షూట్ 6 ఉంది అనుకో, షూట్ 6 ఉంటే 5కే సెట్స్ మీదకి వస్తాడు, 5 or 5:30కే సెట్స్ దగ్గరికి వచ్చేసి, 5 or 5:30కే సెట్స్ దగ్గరికి వచ్చేసి, లొకేషన్ దగ్గరికి వచ్చేసి బేస్ లొకేషన్కి వెళ్తాడు. నేను చెప్తా లొకేషన్ కి, బేస్ లొకేషన్ కి డిఫరెంట్ చెప్తా, సెట్ లొకేషన్ కూడా డిఫరెంట్ చెప్తా. సో బేసికల్లీ మన ఇంటర్నేడి అనేవాడు, క్లాపర్ లోడర్ అనేవాడు 6 కి షూట్ అయితే 5 or 5:30కి షూట్ లొకేషన్కి వచ్చేసి, షూట్ లొకేషన్ నుంచి బేస్ లొకేషన్ పోతాడు. బేస్ లొకేషన్ లో ప్రొడక్షన్ వాళ్ళని అడుగుతాడు అన్నమాట, ప్రొడక్షన్ వాళ్ళని నాకు ప్రింటర్ తొందరగా ఇవ్వు అని చెప్పేసి ప్రింటర్ తీసుకుంటాడు. ప్రింటర్ తీసుకొని ఆ రిఫిల్ చేస్తారు కదా, ప్రింటర్ రిఫిల్, క్యాబ్రిడ్జ్ రిఫిల్ ఏదో ఉంటుంది, దాన్ని రిఫిల్ చేసేసి ఎవరెవరికి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎవరెవరికి సైట్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అసలు ఈరోజు
షెడ్యూల్లో ఈరోజు సీన్స్ ఏంటి, ఈ రోజు పర్టికులర్ డేలో జరిగే సీన్స్ ఏంటి, వాటి నెంబర్ తీసుకొని ఆ సైడ్స్ డాక్యుమెంట్ ని ప్రింట్ చేపిస్తారు అనమాట. సో ఈరోజు 9th సీన్, 27th సీన్, 51st సీన్ జరుగుతుంది అనుకుందాం. సో 9th సీన్ పేజెస్ ని, నైన్త్ సీన్ స్క్రిప్ట్ ని, 27th సీన్ పేజెస్ ని, యాజ్ వెల్ 51st సీన్ పేజెస్ ని మాత్రమే ప్రింట్అవుట్ తీసేసి, లైక్ యూ విల్ బి టేకింగ్ అరౌండ్ 20 to 25 ప్రింట్అవుట్స్ తీసేసి ఒక 15 to 16 మెంబర్స్ కి, 15 to 16 మెంబర్స్ క్రూ కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు. యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు అనమాట. సో సైట్స్ డాక్యుమెంట్ అనేది మన ఇంటర్నేడి ఆర్ క్లాపర్ లోడర్ రెస్పాన్సిబిలిటీ టు, రైట్. క్లాప్ బోర్డ్ మాత్రమే కాదు, సైట్స్ డాక్యుమెంట్ కూడా అతని రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ ద రీజన్ వై సైట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో బేసికలీ ఇంటర్నేట్కి సంబంధించిన ప్రతిదీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వేరే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి పోతాం, ఆ తర్వాత వేరే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి పోతాం. సో ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్, ప్రతి మైన్యూట్ డీటెయిల్ మనం డిస్కస్ చేసే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ కి ఆర్ నెక్స్ట్ డెసిగ్నేషన్ కి వెళ్తుంటాం అన్నమాట. సో క్లాప్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ సైట్స్ డాక్యుమెంట్ ఆల్సో ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరిడో మన క్లాపర్ లోడర్, రైట్. సో యా, సో బేసికలీ అదే లొకేషన్ ఏంటిదంటే చార్మినార్ లొకేషన్ ఉంది అనుకుందాం. చార్మినార్ లొకేషన్ లో ఒక బేస్ లొకేషన్ ఉంటుంది, సెట్ లొకేషన్ ఉంటుంది. సెట్ లొకేషన్ ఏంటిదంటే అక్కడ పర్టికులర్ షూట్ జరుగుతుంది. పర్టికులర్ షూట్ జరిగే ప్లేస్ ని సెట్ అంటారు. బేస్ లొకేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ షూట్ సెట్ లొకేషన్ లో జరుగుతుంది. బేస్ లొకేషన్ లో కాస్ట్యూమ్ వాళ్ళు ఉండడము, క్రూ మెంబర్స్ ఉండడము, ప్రొడక్షన్ వ్యాన్స్ ఉండడము, లేకపోతే ప్రొడక్షన్ ఫుడ్ పెట్టడము, అట్లాంటిది అన్నమాట. బేస్ లొకేషన్ అంటే అది. సెట్ లొకేషన్ అంటే షూట్ జరిగే ప్లేస్ ని సెట్ లొకేషన్ అంటాము. ఎస్సిటి, సెట్ లొకేషన్. అదే షూట్ జరిగే ప్లేస్ ని సెట్ లొకేషన్ అంటాము. ఎక్కడైతే క్రూ ఉంటుందో, ఎక్కడైతే ఫుడ్ పెడుతుండ్రో, ఎక్కడైతే లైక్ వెహికల్స్ ఉంటాయో, ఎక్కడైతే టైలర్స్ వాళ్ళు ఉంటారో, స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కదా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళు టైలర్స్ ఉంటారో, ఎక్కడైతే క్రూ మెంబర్స్ ఉంటారో, ఫుడ్ ఉంటుందో, వెహికల్స్ ఉంటాయో, బేసికల్లీ షూట్ కి సంబంధించిన వస్తువులు, క్రూ అండ్ ఆల్ ఎక్కడైతే ఉంటారో, యాక్టర్స్ కూడా బేస్ లొకేషన్ లోనే ఉంటారు. సో బేస్డ్ అపాన్ అదే బేస్డ్ అపాన్ షెడ్యూల్ యాక్టర్స్ బేస్ లొకేషన్ నుంచి సెట్ లొకేషన్ కి వస్తుంటారు. సో ఎక్కడైతే బేస్ లొకేషన్ ఉంటుందో అక్కడ మన సైట్స్ ప్రిపేర్ చేస్తారు అనమాట. సో బేసికల్లీ షూట్ అనేది 6 o'clock కి స్టార్ట్ అయితే, మార్నింగ్ 6 కి స్టార్ట్ అయితే, మన ఇంటర్న్ ఏడిఆర్ క్లాపర్ లోడర్ ఏం చేస్తారంటే 5 or 5:30కి షూట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ప్రొడక్షన్ వాళ్ళతో ప్రింటర్ తీసుకొని షూట్ లొకేషన్ ఇన్ ద సెన్స్ బేస్ లొకేషన్కి వెళ్ళి, లొకేషన్ టు బేస్ లొకేషన్ వెళ్ళి అక్కడ ప్రింటర్ అరేంజ్ చేసుకొని డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి 6 o'clock కి అందరు షూట్కి వస్తారు కదా, అందరు షూట్కి వచ్చినాక అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు అనమాట ఈ సైట్స్ అనేది. ఆ రోజు పర్టికులర్ డే షూట్ సీన్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. సో లొకేషన్ ఏంటి అంటే చార్మినార్ అనేది లొకేషన్, రైట్. ఆ పర్టికులర్ ఏరియాలో జరుగుతుంది అనేది లొకేషన్. బేస్ లొకేషన్ అంటే క్రూ మెంబర్స్ ఉండే ప్లేస్. ఆ పర్టికులర్ ఏరియాలో, చార్మినార్ పర్టికులర్ ఏరియాలో అక్కడ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మాదాపూర్, ఎందుకంటే నేను మాదాపూర్తో కొంచెం మంచి అనుభవాలు ఉన్నాయి. వై బికాజ్ ఐ డిడ్ జాబ్ నియర్ మాదాపూర్ ఓన్లీ. సో ఆ ప్లేస్ నాకు కొంచెం తెలుసు చార్మినార్ కంటే. సో మాదాపూర్ అనేది లొకేషన్ అనుకుందాం, మాదాపూర్ లొకేషన్. అందులో బేస్ లొకేషన్ అనేది అయ్యప్ప సొసైటీ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప సొసైటీ అనేది వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ మాదాపూర్ అనుకుందాం. అయ్యప్ప సొసైటీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ మాదాపూర్. సో బేసికలీ బేస్ లొకేషన్ అనేది మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీలో రోడ్ నెంబర్ 51 దగ్గర బేస్ లొకేషన్, రోడ్ నెంబర్ 48 దగ్గర షూట్ లొకేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ సెట్ లొకేషన్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తా. వీలైతే ఏముంది, రోడ్ మహా అయితే మళ్ళీ వింటారు, రైట్. సో యా, సో లొకేషన్ అనేది మాదాపూర్. సో నువ్వు ఆ ప్లేస్ కి రావాలి అని చెప్పేసి అదొక ఏరియా, లైక్ లొకేషన్ అనేది ఏరియా, ఆ లొకేషన్ కి రావాలి అందరూ అని చెప్పేసి అదొక ఏరియా. బేస్ లొకేషన్ అనేది మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీ ఉంటుంది. అయ్యప్ప సొసైటీలో రోడ్ నెంబర్ 51 దగ్గర బేస్ లొకేషన్, రైట్. రోడ్ నెంబర్ 51 దగ్గర బేస్ లొకేషన్ అంటే అక్కడ మన క్రూ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్ని ఉంటాయి అన్నమాట. సో రోడ్ నెంబర్ 48 దగ్గర మన సెట్ లొకేషన్ అంటే అక్కడ షూట్ జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ లొకేషన్, బేస్ లొకేషన్ as well as మామూలు లొకేషన్. లైక్ సెట్ లొకేషన్ ఈస్ అ కన్స్ట్రక్టెడ్ లొకేషన్, రైట్. యూ కెన్ రిమెంబర్ లైక్ దిస్. సెట్ లొకేషన్ ఈస్ అ కన్స్ట్రక్టెడ్ లొకేషన్, రైట్. లొకేషన్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం with the help of properties, set decorations and all this. Set location is a constructed location. Location is the real world location, as simple as that, right.
So a set refers to the specific area or the space where filming takes place. As I said you before, it is a place where filming takes place. Like film shoot జరిగే place ని set location అంటాం. Usually a constructed environment, as I said you before, set location is also called as constructed location. You can call it as constructed location. సో డిజైన్ టు లుక్ లైక్ ఏ పర్టికులర్ ప్లేస్ ఆర్ సెట్టింగ్. సో బేసికలీ సెట్ లొకేషన్ అంటే నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తావు షూట్ జరిగే ప్లేస్. బేస్ లొకేషన్ అంటే ఆల్సో కాల్డ్ అస్ బేస్ క్యాంప్ అని కూడా అంటారు. బేస్ లొకేషన్ ని refers to the central hub or staging area where the entire crew operates away from the shooting locations. It's a logistical center. So అది లాజిస్టికల్ సెంటర్ యాజ్ వెల్ as ఎంటైర్ క్రూ, లైక్ క్రూ అండ్ క్యాస్ట్ కూడా ఉంటుంది. లైక్ షూట్ లేని క్యాస్ట్ కూడా బేస్ లొకేషన్ లోనే ఉంటారు అనమాట. సో బేసికలీ అక్కడ టైలర్స్ ఉండడం, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండడం, కాస్ట్యూమ్స్ వాళ్ళు స్టిచ్ చేయడం, అట్లా అట్లుంటది అన్నమాట. లైక్ షూట్స్ లో షూట్ లొకేషన్ లో కొంతమంది పని ఉంటది. ఆ పని లేని వాళ్ళందరూ వచ్చి బేస్ లొకేషన్ లో ఉంటారు. ప్రొడక్షన్, ఫుడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వెహికల్స్ ఉండడం అట్లా. లొకేషన్ ఇన్ ద సెన్స్ రియల్ టైమ్ ఏరియా, రైట్? చెప్పుంటే కదా మాదాపూర్ లొకేషన్, రోడ్ నెంబర్ మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీలో రోడ్ నెంబర్ 51 ఇస్ ద బేస్ లొకేషన్ అండ్ రోడ్ నెంబర్ 48 ఇస్ ద షూట్ లొకేషన్ అని చెప్పేసి. సో బేసికల్లీ ఎందుకు షూట్ సెట్ బేస్ డిఫరెంట్ చెప్పిన అంటే, మనోడు మన ఎవడు మన ఆపత్ బాంధవుడు, మన ఇంటర్నేడి ఆర్ క్లాపర్ లోడర్, హీ నీడ్స్ టు కమ్ టు ద బేస్ లొకేషన్ అన్నమాట. ఫస్ట్ షూట్ 6 కి అయితే 5:30 ఆర్ 5 వరకు బేస్ లొకేషన్ నుండి అక్కడ ప్రింటర్ తీసుకొని లైక్ హీ నీడ్ టు ప్రిపేర్ ఆల్ ద సైడ్ డాక్యుమెంట్స్ అండ్ హీ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ టు డిఫరెంట్ టీమ్స్, రైట్? సో అట్లా అందుకని చెప్పేసి ఈ సెట్ బేస్ యాజ్ వెల్ యాజ్ లొకేషన్ డిఫరెంట్ చెప్పిన. సో మీకు అర్థమై ఉంటది. సో బేసికల్లీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటిదంటే, ఆ రోజు మార్నింగ్ 5:30కి వచ్చే బదులు లైక్ ఈవినింగ్ 6కి, నెక్స్ట్ అదే ముందు రోజు ఈవినింగ్ 6కి షూట్ అయిపోతే 7 వరకు లేకపోతే 8 వరకు ఉండి అప్పుడే ఇదేంటి సైట్స్ ప్రింట్అవుట్ చేసుకొని నెక్స్ట్ రోజు మెల్లిగా 6 వరకు రావడం బెటర్ అని నా ఒపీనియన్. బట్ యా, సో బేస్డ్ అపాన్ ఇంటర్నేట్ అండ్ బేస్డ్ అపాన్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ ఆల్, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పని చేయాలి. బట్ యా, సైట్స్ డాక్యుమెంట్ పని అయితే మనోడిదే. ఎవరిది? మన ఆపద్ బాంధవుడు, మన బాహుబలి, ఆ, ఈడు క్లాపర్ లోడర్. అప్పుడప్పుడు పేరు మర్చిపోతున్నా. క్లాపర్ లోడర్ ఆర్ ఇంటర్నేట్, రైట్? సో సైట్స్ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ క్లాప్ బోర్డ్, ఈ రెండింటి రెస్పాన్సిబిలిటీ మాత్రం మనోడిదే. ఎవరిది? మన ఇంటర్నేట్ ఆర్ క్లాపర్ లోడర్. సో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్లాపర్ లోడర్ చెప్పిన కదా. గివింగ్ పర్ఫెక్ట్ క్లాప్ ఎట్లా ఇవ్వనో లాస్ట్ వీడియోలో చెప్పిన. లైక్ ఫస్ట్ ఏడి కొన్ని చెప్తుంటాడు, దాన్ని బట్టి ఫోకస్ పుల్లర్, సౌండ్ రికార్డిస్ట్ కొన్ని మాటలు చెప్తుంటాడు. దాని తర్వాత ఎవడిడు మన క్లాపర్ లోడర్ అనేవాడు ఇది క్లాప్ ని రీడ్ చేస్తుంటాడు అన్నమాట. సో పర్ఫెక్ట్ క్లాప్ ఎట్లా ఇవ్వాలనో లాస్ట్ వీడియోలో చెప్పిన. ఇప్పుడు ఒకవేళ వినకపోతే లాస్ట్ వీడియో పోయి వినేసి ఇక్కడికి రండి. సో దట్ దాని తర్వాత ఇది వింటే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో యా, ప్రిపేరింగ్ అండ్ ప్రింటింగ్ సైట్స్. సో మనోడు ప్రిపేర్ చేస్తాడు, రైట్? సో ప్రిపేర్ ఇన్ ద సెన్స్ ప్రింట్ తీసుకొని ప్రిపేర్, అంటే ఏమేం సీన్స్ ని ప్రింట్ తీయాలనో అవి సెగ్రిగేట్ చేసి, అవి డివైడ్ చేసి, ఆ తర్వాత వాటిని ప్రింట్ చేసి 20 to 25 కాపీస్ ప్రింట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు కదా. నేమింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సైట్స్ అంటే నథింగ్ బట్ ఎవరెవరికి ఇవ్వాలి, లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరికి ఇవ్వాలి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరికి ఇవ్వాలి, డిఓపి డిపార్ట్మెంట్ లో, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ లో ఎవరెవరికి ఇవ్వాలి, ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఒక సైడ్ డాక్యుమెంట్ అనేది ఇస్తాం. ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్ ఈస్ ద వన్ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెట్ అన్నమాట. ఆ రోజు పర్టికులర్ డే సెట్ అప్పుడు, ఆ రోజు పర్టికులర్ డే షూట్ అప్పుడు సెట్స్ లో స్మూత్ ఫంక్షనింగ్ అయ్యేలా చూసుకుంటాడు అన్నమాట ప్రొడక్షన్ మేనేజర్ గురించి కూడా ఒక ఇన్ డీటెయిల్డ్ వీడియో ఉంది. ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం డైరెక్షన్ కంప్లీట్ చేద్దాము. డైరెక్షన్ లో లైక్ అరౌండ్ 10 to 20, నాట్ 20, 10 to 15 వీడియోస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. సో యా, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర కూడా ఒక సైడ్స్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్ వాళ్ళ దగ్గర కూడా ఒక సైడ్స్ డాక్యుమెంట్ ఉంటుంది. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. అసిస్టెంట్ కాస్ట్యూమ్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర కూడా, కాస్ట్యూమ్ డిజైనర్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ప్రొడక్షన్ డిజైనర్ అసిస్టెంట్ దగ్గర ఉంటుంది, యాజ్ వెల్ as డైరెక్షన్ టీం దగ్గర ఉంటుంది, యాజ్ వెల్ as డిఓపి టీం దగ్గర ఉంటుంది. ఫోకస్ పుల్లర్ దగ్గర మ్యాక్స్ ఉండదు, ఫోకస్ పుల్లర్ కి ఇవ్వడు, బట్ డిఓపి టీమ్ కి ఇస్తుంటారు. సో బేసికలీ ప్రొడక్షన్ టీమ్ కి కూడా ఇస్తుంటారు. సో బేసికలీ ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళని నేమ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేసి క్యాస్ట్ కూడిస్తాం. సి, ఇది చెప్పడం మర్చిపోయినా, థ్యాంక్స్ ఫర్ మై మైండ్, నాకు గుర్తు చేసింది. సో బేసికల్లీ నువ్వు ఒక 2025 వీడియో, అదే 2025 కాపీస్ తీసినాం అనుకుందాం. 2025 కాపీస్ తీసినాం, 25 కాపీస్ తీసినాం వేసుకుందాం. 25 కాపీస్ తీసుకుందాం అనుకుందాం. సో 20 కాపీస్ అనేది నువ్వు క్రూకి ఇస్తుంటావు అనమాట, అందరికి ఇస్తుంటావు.
కాస్ట్యూమ్ వాళ్ళకి, ఆర్ట్ వాళ్ళకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో 20 వీడియోస్ అనేవి, అదే వీడియోస్ వస్తున్నాయి, 20 కాపీస్ అనేవి వీళ్ళందరికి ఫుల్గా ఇచ్చేస్తావు. లైక్ 9th సీన్, 27th సీన్, 51st సీన్ అట్లా ఇచ్చేసావు అన్నమాట. యాక్టర్స్ 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, రైట్? సో యాక్టర్స్ కి నువ్వు ఎట్లా ఇస్తావు అంటే, జాగ్రత్తగా ఏంటంటే, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఏంటంటే, సో యాక్టర్స్కి ఎట్లా ఇస్తామంటే, ఇప్పుడు నాకు నలుగురు యాక్టర్స్ ఉన్నారు అనుకుందాం. లైక్ 25 కాపీస్ తీసినాం కదా, 24 వేసుకున్నాం. నలుగురు నలుగురు యాక్టర్స్ ఉన్నారు అనుకుందాం. నిఖిల్, ఆదిత్య, మురళి, సాయిరామ్, వీళ్ళు నలుగురు యాక్టర్స్ అనుకుందాం ప్రస్తుతానికి, రైట్? సో బేసికల్లీ నిఖిల్ అనేవాడు, అనుకుందాం, వీళ్ళు ఎవరు యాక్టర్స్ కాదు బట్ అనుకుందాం, నిఖిల్, ఆదిత్య, మురళి, సెలబ్రిటీస్ తీసుకుందాం. మహేష్ బాబు సార్, పవన్ కళ్యాణ్ సార్, అల్లు అర్జున్ సార్, రామ్ చరణ్ సార్, వీళ్ళు నలుగురు యాక్టర్స్ అనుకుందాం. లైక్ మల్టీ స్టారర్ మూవీ, తోప్ మూవీ, 2000 crore బడ్జెట్ అనుకుందాము. సో అల్లు అర్జున్ సార్, మహేష్ బాబు సార్, పవన్ కళ్యాణ్ సార్, రామ్ చరణ్ సార్ ఆర్ ద యాక్టర్స్. బట్ నైన్త్ సీన్ లో నైన్త్ సీన్ లో పవన్ కళ్యాణ్ సార్ లేరు, మహేష్ బాబు సార్ లేరు. ఓన్లీ అల్లు అర్జున్ సార్ యాజ్ వెల్ యాజ్ రామ్ చరణ్ సార్ ఉన్నారు. సో వాళ్ళకి ఆ, అల్లు అర్జున్ సార్ అండ్ రామ్ చరణ్ సార్ కి మాత్రమే నైన్త్ నైన్త్ సీన్ ఇస్తాం అన్నమాట. నైన్త్ సీన్ డాక్యుమెంట్ ఇస్తావు నువ్వు. ఆ, వేరే సీన్స్ డాక్యుమెంట్ ఇవ్వవు. పవన్ కళ్యాణ్ సార్ కును, మహేష్ బాబు సార్ కి నువ్వు నైన్త్ సీన్ డాక్యుమెంట్ ఇవ్వవు. ఎందుకంటే వాళ్ళిద్దరు లేరు కాబట్టి నువ్వు వాళ్ళకి ఇవ్వవు. ఎవరైతే ఆ పర్టికులర్ సీన్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ పర్టికులర్ సీన్ డాక్యుమెంట్స్ ఇస్తాం అన్నమాట. ఆ పర్టికులర్ సీన్స్ పేజెస్ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ, అల్లు అర్జున్ సార్ అన్న రామ్ చరణ్ సార్ 27th సీన్ లో లేరు, పవన్ కళ్యాణ్ సార్ మహేష్ బాబు సార్ మాత్రమే ఉన్నారు. సో నువ్వేం చేస్తావంటే, నైన్త్ సీన్ లో అల్లు అర్జున్ సార్ అండ్ రామ్ చరణ్ సార్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓన్లీ నైన్త్ సీన్ పేపర్ ఇస్తావు, రైట్? నువ్వు 27th సీన్ పేపర్ ఇవ్వవు వాళ్ళకి, 27th సీన్ డాక్యుమెంట్స్ ఇవ్వవు. ఓన్లీ నైన్త్ సీన్ డాక్యుమెంట్ ఆర్ నైన్త్ సీన్ పేజెస్ ఇస్తావు అన్నమాట. సో దట్ దే విల్ బి లెర్నింగ్ ఓన్లీ నైన్త్ సీన్. మళ్ళీ 27th సీన్ ఇస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ అవుతుంది. యాజ్ అన్ యాక్టర్స్ దే విల్ బి ఇన్ ఏ పర్టికులర్ స్టేట్, రైట్? ఒక పర్టికులర్ స్టేట్ లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వేరే క్యారెక్టర్ సీన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బేసికల్లీ అల్లు అర్జున్ సార్ అండ్ రామ్ చరణ్ సార్ ఓన్లీ నైన్త్ సీన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓన్లీ నైన్త్ సీన్ డాక్యుమెంట్ ఆర్ నైన్త్ సీన్ పేజెస్ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ బాబు సార్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ సార్ 27th సీన్ లో మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ సీన్ లో అల్లు అర్జున్ సార్ రామ్ చరణ్ సార్ లేరు. సో బేసికలీ మహేష్ బాబు సార్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే ఉన్నారు 27th సీన్ లో కాబట్టి వాళ్ళకి ఓన్లీ 27th సీన్ పేపర్స్ ఇస్తావు, నైన్త్ సీన్ పేపర్స్ ఇవ్వవు. సో బేసికలీ అట్లా సెగ్రిగేట్ చేస్తావు అనమాట. కానీ క్రూకి మాత్రం అన్ని సీన్ పేపర్స్ ఇవ్వాలి. అండ్ మొత్తం ఏమేమి సీన్స్ షూట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ డేలో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మొత్తం ఇవ్వాలి క్రూ ఇన్ ద సెన్స్ టెక్నికల్ పీపుల్, టెక్నీషియన్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా, నాట్ బిసైడ్ ఆర్ బిహైండ్ ద కెమెరా, వాళ్ళకి మాత్రం ప్రతి డాక్యుమెంట్ ఇవ్వాలి, ప్రతి సీన్ ఇవ్వాలి. యాక్టర్స్ కి మాత్రం వాళ్ళు ఏమేమి పర్టికులర్ సీన్స్ లో ఉన్నారో ఆ పర్టికులర్ సీన్ పేజెస్ మాత్రమే ఇవ్వాలన్నమాట. సో అట్లా. సో డూ వాట్ డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. యాజ్ ఎ క్లాపర్ లోడర్, యాజ్ ఎన్ ఇంటర్నేడి, నువ్వు ఈగోని పక్కకు పెట్టి షూట్ రావాలి. ఎందుకంటే ప్రతి పని చెప్తారు. లైక్ మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ క్లాప్ బోర్డ్ యాజ్ వెల్ as సైడ్స్ డాక్. బట్ నీకు నా నా ఈ రెండు ఇవే పనులు నేను ఇవే చేస్తున్నా అంటే అక్కడ సినిమా ఇండస్ట్రీలో నువ్వు పైకి ఎదగలేవు, రైట్? సో డైరెక్టర్ ఏం చెప్పిన ప్రొడక్షన్, అంటే లైక్ ఓన్లీ పెద్దవాళ్ళు నీకంటే పైన ఎవరు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే నువ్వు వినేయాలి, రైట్? సో యా, అది మంత్ర, గురు మంత్ర అనుకో, రైట్? ఇంకొకటి కూడా మర్చిపోయి ఉండే గైస్, లాస్ట్ వీడియోలో చెప్పాల్సింది మర్చిపోయినా. క్లాప్ బోర్డ్ కొట్టడానికి కూడా గురు మంత్ర ఉన్నది. ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ లెన్స్ 25, రైట్? 25 mm పెడుతుండ్రు అనుకుందాం, లెన్స్ 25 mm పెడుతుండ్రు అనుకుందాం, రైట్? సో 25 mm, 25 కాదు 30 mm అనుకుందాం, రైట్? 30 mm, వాట్ యూ కెన్ సే 30 mm లెన్స్ పెడుతుండ్రు షూట్ చేయడానికి, 30 mm లెన్స్ లో షూట్ చేస్తుండ్రు అనుకుందాం. సో 30/10 ఎంత, 3 అవుతుంది. సో నువ్వు ఏం చేయాలంటే 3 feet, కన్సిడర్ 3 as 3 feet, 30/10 3 వచ్చింది కదా, ఆ 3ని 3 feet అనుకో నువ్వు. ఆ 3 feet ఇప్పుడు లెన్స్ కి 3 feet దూరంలో ఉండి క్లాప్ కొట్టు నువ్వు. సో అదొక గురు మంత్ర గైస్, ఇది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. బట్ నేను మీకు క్లియర్ గా చెప్తున్నా, సో దట్ మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 50 mm లెన్స్ పెడుతుండ్రు అనుకుందాం, 50 mm లెన్స్ లో షూట్ చేస్తుండ్రు అనుకుందాం. సో 50/10 ఎంత, 50/10 5, రైట్? 5ని 5 feet అనుకుందాం. సో ఆ కెమెరా నుంచి 5 feet దూరంలో వెళ్ళి క్లాప్ కొట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ 100 mm లెన్స్ పెడుతుంటారు అనుకుందాం, 100 mm లెన్స్ పెడితే 100/10 10. సో
కెమెరా నుండి 10 మీటర్స్ 10 ఫీట్, నాట్ మీటర్స్, 10 ఫీట్ దూరం వెళ్ళేసి అక్కడ క్లాప్ కొట్టేసేయండి. సో బేసికల్లీ ఇది ఒక గురు మంత్ర అన్నమాట. పర్ఫెక్ట్ క్లాప్ వస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. బట్ మీకు గాయస్ నేనున్నా కాబట్టి మీకు అన్ని దగ్గరుండి చెప్తున్నా. సో ఐఎమ్ స్పూన్ ఫీడింగ్ యూ, రైట్? సో అట్లా. సో ఏ పెడుతుండ్రో దాన్ని బై డివైడ్ 10 చేసేసి అంత దూరం వెళ్ళి క్లాప్ కొట్టేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 లెన్స్ తో షూట్ చేస్తున్నాను అనుకుందాం, వైడ్ లెన్స్. సో 20 లెన్స్ తో షూట్ చేస్తున్నారు కాబట్టి 20/10 ఈక్వల్ టు 2ని 2 ఫీట్ లాగా తీసుకొని కెమెరా నుంచి 2 ఫీట్ దూరంలో వెళ్ళి క్లాప్ కొట్టేసేయండి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద గురు మంత్ర. అండ్ సెకండ్ వన్ ఇస్ ఫోకస్ పిల్లర్ని మీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకోండి, రైట్? ఫోకస్ పిల్లర్ని మీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటే హీ విల్ బి సేయింగ్, అతను కమ్యూనికేట్ చేస్తాడు లైక్ పర్ఫెక్ట్ ఫోకస్ ఎక్కడన్నది, ఇనిషియల్ ఫోకస్ ఎక్కడన్నది, ఫైనల్ ఫోకస్ ఎక్కడికి పోతుంది అని చెప్పేసి. సో బేసికలీ ఫస్ట్ గురు మంత్ర ఏంటిదంటే ఉన్నదో దాన్ని డివైడ్ బై 10 చేసేసి ఆ ఆ అంత ఫీట్ లో వెళ్ళి క్లాప్ కొట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 70 పెడితే బై 10 7 ఫీట్కి వెళ్ళి క్లాప్ కొట్టేసేయండి. నెక్స్ట్ focus pillar should be your best friend, right? So that he will be conveying you when to clap and when to stop करके. So atla. So ये clapboard as well as sides document are the major responsibilities of the clapper loader, guys. Clapper loader or interNAD, as well as interNAD అనేవాడు కంటిన్యూటీ లాక్ షీట్ ని కూడా లైక్ దట్ ఈస్ ఆప్షనల్. కంటిన్యూటీ లాక్ షీట్ ని కూడా like he will be taking responsibility of continuity log sheet if suppose there is no script supervisor in the film, right? So film లో స్క్రిప్ట్ సూపర్వైజర్ అనేవాడు లేకపోతే స్క్రిప్ట్ సూపర్వైజర్ కి సపరేట్ ఒక 1-2 వీడియోస్ ఉంటాయి. మంచి మంచి రోల్, అది చాలా ఇంట్రెస్టింగ్ రోల్. నాకు పర్టికులర్ గా నచ్చిన రోల్ ఏంటిదంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్, అపార్ట్ ఫ్రమ్ అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్, రైటర్, ఈ ఏడి డిపార్ట్మెంట్ లో ఈ స్క్రిప్ట్ సూపర్వైజర్ అనేవాడు ఏడి డిపార్ట్మెంట్ కిందికి రాలే. హీ విల్ బి కమింగ్ అండర్ క్రియేటివ్ డిపార్ట్మెంట్. సో నాకు స్క్రిప్ట్ సూపర్వైజర్ అంటే చాలా ఇష్టం, ఆ రోల్ అంటే చాలా ఇష్టం. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో బేసికల్లీ ఒకవేళ నువ్వు ఒకవేళ మూవీ తీస్తుంటే నీ మూవీలో స్క్రిప్ట్ సూపర్వైజర్ లేకపోతే అప్పుడు కంటిన్యూటీ లాక్ షీట్ రెస్పాన్సిబిలిటీ కూడా మనోడు ఎవడు ఇక్కడ ఉన్నాడు కదా, ఇంటర్నెట్ చూసుకుంటాడు అనమాట. సో బేసికల్లీ స్క్రిప్ట్ సూపర్వైజర్ లేకపోతే కంటిన్యూటీ లాక్ చూసుకుంటాడు, యాజ్ వెల్ as క్లాప్ బోర్డ్ అనేది పక్కా చూసుకోవాలి. క్లాప్ బోర్డ్ అనేది పక్కా చూసుకుంటాడు, యాజ్ వెల్ as సైడ్స్ డాక్యుమెంట్ కూడా పక్కా చూసుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి నేమ్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఈ రెండింటితో పాటు స్క్రిప్ట్ సూపర్వైజర్ లేకపోతే ఈ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ కంటిన్యూటీ లాక్ షీట్ కూడా చూసుకుంటాడు. లైక్ వాటి నోట్స్ కూడా రాస్తాడు అనమాట. కంటిన్యూటీ లాక్ షీట్ నోట్స్ కూడా రాస్తాడు ఇఫ్ సపోజ్ స్క్రిప్ట్ సూపర్వైజర్ అనేవాడు లేకపోతే నీ ఫిలింలో ఆర్ నీ షూట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ సైడ్స్ డాక్యుమెంట్, గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం వాకీ టాకీ గురించి డిస్కస్ చేద్దాం. వాకీ టాకీ గురించి తెలవడం మీకు చాలా ఇంపార్టెంట్. సో అందుకే స్టార్టింగ్ చెప్తున్నా, ఈ వాకీ టాకీ గురించి చెప్తా. యాజ్ వెల్ as ఆ నెక్స్ట్ వీడియోలో అసలు షూట్ లొకేషన్లో ఎవరెవరు అనే వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో కూడా చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం వాకీ టాకీ గురించి డిస్కస్ చేద్దాం. సో బాయ్ గైస్. కానీ గుర్తుపెట్టుకోండి, క్లాపర్ లోడర్ ఆర్ ఫస్ట్ ఇంటర్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్లాప్ బోర్డ్ యాజ్ వెల్ as సైడ్ డాక్యుమెంట్. ఒకవేళ నీ షూట్లో స్క్రిప్ట్ సూపర్వైజర్ అనేవాడు లేకపోతే యూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ కంటిన్యూటీ లాక్ షీట్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాపర్ లోడర్. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ బి టాకింగ్ అబౌట్ వాకీ టాకీ. సో బై గైస్.